ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా హార్ట్ అటాక్ అంటే ఒకప్పుడు పెద్ద ఏజ్లో చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది చూస్తూ ఉన్నాము. నిన్ననే ఈసీజీ తీయించుకున్నాము, ఇవాళ హార్ట్ అటాక్ వచ్చింది అనే వాళ్ళని కూడా మనం చూసాము. ఎందుకు ఈ హార్ట్ అటాక్ అనేది అంతగా పెరిగిపోయింది? హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ఖచ్చితంగా చేయవలసిన పని ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాహుల్ కొంగరా గారు ఉన్నారు ఫ్రమ్ అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ఒకప్పుడు నిజంగానే హార్ట్ అటాక్ అంటే ఒక 50 అట్లా చూసేవాళ్ళం, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే హార్ట్ ఇష్యూస్ వచ్చేవి. కానీ ఇప్పుడు వాక్ చేస్తూ హార్ట్ అటాక్ వస్తుంది, షటిల్ ఆడుతుంటే హార్ట్ అటాక్ వస్తుంది, పాఠాలు చెప్పే టీచర్కి అప్పటికప్పుడే హార్ట్ అటాక్ వచ్చి కుప్పకూలి చనిపోవడం చూస్తున్నాము. డాక్టర్స్ కార్డియాలజీ హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తా ఆ రౌండ్స్లోనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం చూస్తూ ఉన్నాం. ఎందుకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది? మనం ఎందుకు కనుక్కోలేకపోతున్నాం అది హార్ట్ అటాక్ అని? సో ఈరోజు చాలా గుడ్ క్వశ్చన్ అడిగారు. సో హార్ట్ అటాక్ అనేది బేసికల్గా మీ అందరికీ తెలుసు, హార్ట్కి బ్లడ్ సప్లై అనేది తక్కువ అవుతే హార్ట్ పంపింగ్ అనేది తగ్గటం వల్ల హార్ట్ అటాక్ అని అంటాం దాన్ని. సో జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాలంటే, మనం హార్ట్ అటాక్ జనరల్గా పెద్దవాళ్ళలో వస్తుంది అనుకుంటాం, కానీ ఈ మధ్య బాగా చిన్న వయసులో వాళ్ళకు కూడా చూస్తున్నాం. వెస్ట్రన్ పీపుల్ అంటే అమెరికా, యూరప్ అటు సైడ్ వాళ్ళతో పోల్చుకుంటే మన భారతదేశం సౌత్ ఈస్ట్ ఏషియన్స్కి జనరల్గా ఒక 10 సంవత్సరాలకి ముందల హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది మనకి చాలా స్టడీస్, రీసెర్చ్ కూడా ప్రూవ్ చేసింది. దీని మీద అమెరికాలో కూడా ఒక మసాలా స్టడీ అని ఒక సెపరేట్ స్టడీ చేశారనమాట. మన భారతీయుల మీద పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇలాగ మయన్మార్ ఇటు సైడ్ వాళ్ళందరి మీద స్టడీ చేసి ప్రూవ్ చేసింది ఏంటంటే, వాళ్ళ మీద మనకి 10 ఏళ్లకు ముందల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం, అంటే హార్ట్ అటాక్ కాదు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలుసు. దీంతో పాటు ఎందుకు మనకి హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ వస్తాయి, రకరకాల కారణాలు. ఒకటి మెయిన్ ఫ్యామిలీ హిస్టరీతో పాటు నెక్స్ట్ మన షుగర్ అనేది, మన ఇండియా అనేది డయాబెటీస్ క్యాపిటల్ వరల్డ్ మొత్తానికి. సో షుగర్ లెవెల్స్, నెక్స్ట్ మనం తినే ఆహారం. మీరు చూస్తే మనం అందరికన్నా, ప్రపంచం మొత్తంలో అందరికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ తినే దేశం ఏదంటే మన ఇండియానే. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇడ్లీ, దోశ, పూరి, వడ ఇవన్నీ కార్బోహైడ్రేట్సే ఎక్కువ. దాంతోపాటు మనం లంచ్లో కూడా మనకి దాదాపు ఎక్కువ రైస్ ఎక్కువ, కూరలు తక్కువ. ఈ మధ్య స్టడీ కూడా వచ్చింది, ఈ మధ్య ఐసీఎంఆర్ స్టడీ కూడా వచ్చింది. ఐసీఎంఆర్ స్టడీలో కూడా ప్రూవ్ అయింది ఏంటి, వరల్డ్ మొత్తంలో కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్ తినే దేశం భారతదేశం. అదొకటి. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు వెస్ట్రన్ వరల్డ్లో చూస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎక్కువసేపు నడుస్తారు, లేదంటే వీలైనంత తక్కువ కారు వాడతారు, డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు. సో మనకి అన్ఫార్చునేట్గా మనం ఒకప్పుడు చేసేవాళ్ళం, ఇప్పుడు మనకి కార్లు వచ్చినాయి, లేదంటే పొల్యూషన్ వల్ల దేనివల్ల మనం అన్ఫార్చునేట్గా ఎక్కువ నడవలేకపోతున్నాం. సో ఇలాగ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, నెక్స్ట్ ఇంకా పొల్యూషన్ వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. జనరల్గా ఇప్పుడు మీరు చూస్తుంటే యంగ్స్టర్స్లో ఏమవుతుంది, ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ బాగా అవుట్ సైడ్ ఫుడ్ వల్ల అన్కంట్రోల్డ్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవటం. ఒకప్పుడు మీద మనకి ఎనర్జీ లెవెల్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఒకప్పుడు మనకి ఫుడ్ దొరకటమే చాలా కష్టం. ఈ రోజు ఇంట్లో కూర్చొని మనం ఒక బటన్ నొక్కితే మన ఇంటికి ఫుడ్ డెలివరీ వస్తుంది, ఎక్కడికి వెళ్ళి నడిచి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. దాంతో మనకి బాగా ఎనర్జీ ఎక్సెస్. సో దానివల్ల మనకి బాడీలో మెటబాలిజం అంతా డీరేంజ్ అవటం, తినేది ఎక్కువ, ఖర్చు చేసేది తక్కువ, పాజిటివ్ బ్యాలెన్స్ ఎక్కువ, నెగిటివ్ బ్యాలెన్స్ తక్కువ. సో ఇవన్నీ ఏంటి, రకరకాల కారణాలు. జెనెటిక్స్, నెక్స్ట్ వచ్చేసి షుగర్, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్. వీటిలన్నిటితో పాటు ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ చేస్తారో, లేదా ఎక్కువ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతారో, ఇవన్నీ మనకి హార్ట్ అటాక్కి రావటానికి ఒక మంచి గ్రౌండ్ సెట్ చేసి పెడతాయి అన్నమాట. సో అన్ఫార్చునేట్గా మన యూత్ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఈ అన్నిటికీ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో దీనివల్ల మనకి హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇంకో గుడ్ క్వశ్చన్ అడిగారు, డాక్టర్స్ కూడా మనం చూస్తున్నాం.
డాక్టర్స్ అందరికీ చూడటానికి చాలా హ్యాపీగా హాస్పిటల్లో పని చేసుకుంటారు, మ్మ్. రౌండ్స్ వేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావని మనం అనుకుంటా ఉంటాం. కానీ మీరు చూస్తే చాలా స్ట్రెస్ ఉంటుంది డాక్టర్స్కి. మ్మ్. ఒక పేషెంట్ గురించి ఒక ప్రొసీజర్ చేసేటప్పుడు ఆ ప్రొసీజర్ సక్సెస్ఫుల్గా అయిపోయే వరకు డాక్టర్ ఎంత స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతాడంటే, మీరు ఆ టైంలో డాక్టర్కి ఒక హార్ట్ రేటు బీపీ మానిటర్ చేశారనుకోండి, మ్మ్. ఆ ఫ్లక్చువేషన్స్ చూస్తే మీకే భయం వేస్తుంది. అదొకటి. నెక్స్ట్ లాంగ్ వర్కింగ్ అవర్స్, మ్మ్. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, నెక్స్ట్ వచ్చేసి నైట్ డ్యూటీలు చేయటం, అది చేయటం. అసలు మీకు డేటా ఒక పెద్ద స్టడీ చేశారనమాట. ఏ డిపార్ట్మెంట్ డాక్టర్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మ్మ్. కార్డియాలజిస్టులు మీరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కార్డియాలజిస్టులకి టాప్ 5 కూడా కాదు, టాప్ 3లో మ్మ్. కార్డియాలజిస్టులు ఉంటారు ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే డాక్టర్స్లో. దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ ద సిచ్యువేషన్. ఎస్. సో డాక్టర్ గారు, ఆ, అంటే మాలాంటి నార్మల్ పీపుల్ కన్నా డాక్టర్స్ లైఫ్ స్పానే ఒక 10 ఏళ్ళు తక్కువ. ఎస్, దట్ ఈస్ ఆ. ట్రూ అండ్ సైన్స్ ఈజ్ ఆల్సో టెలింగ్ దట్. ఎస్. అయితే ఎందుకు ప్రీ సిమ్టమ్స్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే ముందు ఈ బండ గుర్తులు ఈ 4 సిమ్టమ్స్ ఉంటాయి, గుర్తు పెట్టుకోండి, హాస్పిటల్కి వెళ్ళండి అంటే అట్లాంటివి ఏమి ఉండవా? సో యాక్చువల్గా ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఉంటాయి, అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్తో పాటు స్క్రీనింగ్ స్కోర్స్ అని కొన్ని ఉంటాయి. మనకి జనరల్గా షుగర్ ఒకటి, డయాబెటీస్ ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ ఒకటి, ఇవి జనరల్గా రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరికీ స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి అనమాట. జనరల్గా వెస్ట్రన్ వరల్డ్లో అమెరికన్ గైడ్ లైన్స్ కొన్ని 40 years నుంచి స్కోరింగ్ చేసి వాళ్ళని క్లాసిఫై చేస్తారు. ఓకే, వీళ్ళు హై రిస్క్ అంటే హార్ట్ ప్రాబ్లం రావటానికి హై రిస్క్, వీళ్ళు లో రిస్క్, వీళ్ళు ఇంటర్మీడియట్ రిస్క్ అని క్లాసిఫై చేస్తారు. అలాగా మన ఇండియాకి లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంది. వాళ్ళు కూడా ఈ మధ్య కొత్త గైడ్ లైన్స్ ఇచ్చారు. సో మనకి కూడా ఒక 30 years నుంచి క్లాసిఫై చేస్తున్నారు. సో జనరల్గా ఇలా క్లాసిఫై చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రజలకి అవగాహన ఎక్కువ వస్తుంది. ఓకే, నేను ఈ వయసు నుంచి ఈ చెకప్స్ చేయించుకోవాలి, ఈ చెకప్స్లో నేను ఇవి చూసుకోవాలి. ఎవరికైతే దాంట్లో హై స్కోర్స్ ఉన్నాయో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్కి వెళ్ళాలి. సో అలా టెస్టింగ్కి వెళ్ళినప్పుడు చాలా మందిలో మనం ముందలగానే ఓకే పలానా వాళ్ళకి ఓకే వీళ్ళకి థ్రెడ్మిల్ టెస్ట్ చేసాము, లేదంటే వీళ్ళని మనం సిమ్టమ్స్ అడుగుతున్నాం, లేదా వీళ్ళని హిస్టరీ అడుగుతున్నాం. అలా మనం ఐడెంటిఫై చేసుకొని వీళ్ళలో ప్రాబ్లం ఉంది, లేదా వీళ్ళు హై రిస్క్ ఫర్ హార్ట్ డిసీజ్ అని మనం గుర్తించి చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ దీంతో పాటు చాలా కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనుకొని చాలా మంది హార్ట్ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఏమంటారు, సార్ నేను బయట తిన్నాను నిన్న, నాకు కొంచెం ఒళ్ళంతా కడుపులో అంతా మంటగా ఉంది, గ్యాస్ట్రైటిస్ అనుకున్నాను సార్ అని. ఇలాగ గ్యాస్ట్రైటిస్ అనుకొని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని నా ప్రాక్టీస్లో చాలా మందిని చూశాను. సో దయచేసి ఎస్పెషల్లీ ఇండియన్ మేల్స్, అది ఒక 30+ గ్యాస్ట్రైటిస్ అని అనిపిస్తే ఊరికినే నెగ్లెక్ట్ చేయొద్దు. డెఫినెట్గా వెళ్ళి చిన్న టెస్ట్, ఒక ఈసీజీ, వెరీ బేసిక్ టెస్ట్, ఒక ఈసీజీ చేయించుకొని, ఒక వీలైతే ఈసీజీలో ఏదైనా చేంజెస్ ఉంటే దానికి సంబంధించిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్, ట్రోపోనిన్ టెస్ట్లు ఎక్కువ ఇవన్నీ చేయించుకొని అంతా బాగుంది అనుకుంటేనే మీరు సేఫ్గా. ట్రోపోనిన్ అంటే బ్లడ్ టెస్ట్. ట్రోపోనిన్ అనేది ఒక బ్లడ్ టెస్ట్. హార్ట్ అటాక్ అనేది వస్తే ట్రోపోనిన్ టెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. ఎవరైనా చేయించుకోవచ్చు, ఎవరు పడితే వాళ్ళు చేయించుకోకూడదు. అది ఇంకో మిస్ కన్సెప్షన్. చాలా మంది ఏం చేస్తారంటే ఊరికినే చేయించుకుంటారు టెస్ట్లు. దానివల్ల సిస్టమ్ని అబ్యూస్ చేస్తున్నాం మనం. ఆల్రెడీ మన సిస్టమ్ వెరీ 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 హై బర్డెన్ సిస్టమ్, ఇంకా ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈసీజీ వరకు సిమ్టమ్స్ ఉంటే చేయించుకోండి. డాక్టర్ సజెషన్ ప్రకారం మీకు ట్రోపోనిన్ అవసరమో లేదంటే నెక్స్ట్ టెస్ట్ అనేది అవసరమో డిసైడ్ చేసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్యాస్ట్రైటిస్ వల్ల వచ్చిన నొప్పికి గుండె నొప్పికి ఉన్న తేడా అంటే ఏముంటుంది, ఒక చిన్న తేడా? సో సింపుల్గా చెప్తాను. జనరల్గా క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ సైడ్, కామన్గా లెఫ్ట్ సైడ్ వస్తుంది. అలానే ఓన్లీ లెఫ్ట్ సైడ్ అనే కాదు, లెఫ్ట్ సైడ్ పెయిన్. ఎవరన్నా మన గుండె మీద ఒక పెద్ద బండరాయి తెచ్చి పెట్టేస్తే ఎంత భారంగా ఉంటుందో, బరువు ఆ బరువు ఇక్కడి నుంచి మళ్ళీ ఎడం చేతికి లాగేసినట్టు రావటం, కొంతమంది గొంతు వరకు రావటం, ఇలాగ జనరల్గా వస్తుంది. ఆ పెయిన్ కూడా వచ్చినప్పుడు మనకి కొంచెం ఆయాసం రావటం, బాగా చెమటలు పట్టడం, దాంతోపాటు గుండె దడ రావటం, ఒక్కొక్కసారి కొంతమందిలో కళ్ళు తిరగటం, ఇలాంటివి సాధారణంగా చూస్తాం. అలా అని ప్రతిసారి హార్ట్ అటాక్ ఇలానే వస్తుందా అంటే కాదు. చాలా మందికి షుగర్ ఉన్న పేషెంట్లకి, ఎస్పెషల్లీ షుగర్ ఉన్న పేషెంట్లకి క్లాసికల్గా హార్ట్ అటాక్ ఇలా రాదు. వాళ్ళలో ఎలా ఉంటుందంటే ఎక్కువ అలసట రావటం,
అంటే ఇది వరకు బాగానే ఉంటారు. సడన్ గా వాళ్ళకి ఒక రోజు ఇది వరకు చేసే పని మీద పని చేయటంలో అలసట ఎక్కువ రావటం, అది ఒకటి. దాంతోపాటు బాగా ఆయాసం రావటం, దాని తర్వాత హార్ట్ అటాక్ నెగ్లెక్ట్ చేసేస్తారు కొంతమంది. నెగ్లెక్ట్ చేసేసి హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్తారు. నొప్పని తెలియదు కదా డాక్టర్. నొప్పని తెలియదు అన్ఫార్చునేట్ గా, ఎందుకంటే వాళ్ళకి షుగర్ ఏం చేస్తుందంటే ఈ నొప్పిని మాస్క్ చేస్తుంది. అంటే నొప్పి తెలియకుండా చేస్తుంది. నరాలు ప్రాబ్లం కదా, షుగర్ వస్తే ఏమవుతుంది, నరాలు డ్యామేజ్ అవుతాయి. సో ఆ నొప్పికి సంబంధించిన నరాలు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఏమవుద్ది, నొప్పి తెలియదు చాలా మందికి. ఆయాసం వస్తే ఆయాసం వచ్చి కాళ్ళ వాపులు రావటం, నైట్ నిద్రపోకపోవటం, ఎక్కువగా దగ్గుతో పాటు కళ్ళబట్టడం, ఇలాంటి బాగా ఎక్కువ అనేది షుగర్ పేషెంట్ లో జనరల్ గా హార్ట్ అటాక్ రావటం వల్ల నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇలా కనిపిస్తుంది మనకి. రోజుట్లా లేరు వాళ్ళకి, ఎగ్జాక్ట్లీ చేత కానట్లుగా ఉంది ఒక రోజు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది. డెఫినెట్లీ ఒకటి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి, సొంత డెసిషన్స్ హెల్త్ దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు అవాయిడ్ చేయండి. లేదా మీరు ఎవరో యూట్యూబ్ లో చెప్పారనో, ఎవరో ఇన్స్టాగ్రామ్ లో చెప్పారనో, ఫేస్బుక్ లో చెప్పారనో కాదు, కొన్ని మీ బాడీని మీరు వినాలి. సిమ్టమ్స్ వచ్చినప్పుడు అది పెద్ద డాక్టర్, చిన్న డాక్టర్, పెద్ద హాస్పిటల్, చిన్న హాస్పిటల్ వెళ్ళి బేసిక్ ఎవాల్యుయేషన్ వరకు చేయించుకోండి. ఎందుకంటే చాలా సార్లు ఇట్లాగా చాలా మంది అన్ఫార్చునేట్ గా వి లాస్ట్ మెనీ పేషెంట్స్. అవును, చాలా మంది కూడా అంటే గ్యాస్ నొప్పేలే. ఎగ్జాక్ట్లీ, నేను కూడా 2-3 పేషెంట్స్ ని పంపించాను డాక్టర్ గారు. వాళ్ళు గ్యాస్ నొప్పి అనుకొని 2-3 రోజులు ఉండడము, మళ్ళీ మేము గైడ్ చేయడము, వాళ్ళు వెళ్ళడము, వాళ్ళకి స్టెంట్స్ పడడము. 100% అండి. ఇప్పుడు మీరు ఇందాక ఇంకో క్వశ్చన్ అడిగారు, నిన్న మొన్న ఈసీజీ చేయించాము, నార్మల్గా ఉంది, 4వ రోజుకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. ఈసీజీ అనేది ఆ నిమిషంలో మీ హార్ట్ ఎలా ఉందో చెప్పుద్ది. లేదా ఇది వరకు మీ హార్ట్ కి ఏదైనా డ్యామేజ్ అయితే దానికి సంబంధించిన చేంజెస్ మాత్రం చెప్పుద్ది. రేపు జరగబోయేది మీకు ఈసీజీ చెప్పదు. అప్పటికప్పుడు సిమ్టమ్ వస్తే ఈసీజీ తీపించుకొని ఏదన్నా ఉంటే దాని ప్రకారం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవటం. డాక్టర్ గారు, ఈ మధ్య ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది, హార్ట్ అటాక్ వస్తే ఇంట్లోనే మనము ఒక 3 టాబ్లెట్లు దగ్గర పెట్టుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోపు ఈ టాబ్లెట్స్ వేసుకోండి అని అంటున్నారు. నిజంగానే అవి పనిచేస్తాయా? ఇది ఏమైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టే అంశమా? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ పబ్లిక్ అవేర్నెస్. జనరల్ గా హార్ట్ అటాక్ అనేది వచ్చింది అంటే పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా మేము డయాగ్నోస్ చేసి ఈసీజీ కానీ వేరే సిమ్టమ్స్ నటికి డయాగ్నోస్ చేసి ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ మీరు చెప్పిన 3 టాబ్లెట్స్. ఒకటి ఆస్పిరిన్, రెండోది క్లోపిడోగ్రెల్, 3 ఎటోరోస్టాటిన్. ఇందులో ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వచ్చేసి బ్లడ్ థిన్నర్స్. ఎటోరోస్టాటిన్ అనేది ఒక కొలెస్ట్రాల్ మెడిసిన్ అన్నమాట. ఈ బ్లడ్ థిన్నర్స్ ఏం చేస్తాయంటే హార్ట్ అటాక్ అంటే ఒక బ్లడ్ క్లాట్ ఫామ్ అవటం. సో ఈ బ్లడ్ క్లాట్ ని కరిగించడానికి బ్లడ్ థిన్నర్స్ ట్రై చేస్తాయి. అండ్ ఫర్దర్ గా బ్లడ్ క్లాట్ ప్రోగ్రెస్ అవ్వకుండా, అంటే ఇంకా పెరగకుండా ఉండటానికి ఈ బ్లడ్ థిన్నర్స్ టాబ్లెట్స్ హెల్ప్ చేస్తాయి. అండ్ ఇవి లైఫ్ సేవింగ్ టాబ్లెట్స్. అంటే అలా అని అందరూ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా హార్ట్ అటాక్ అని మీకు అనిపించినప్పుడు ఆ టాబ్లెట్స్ వేసుకోవాలా అంటే ఇట్ ఈస్ అ వెరీ గ్రే ఏరియా. అందులో కొంతమందికి నిజంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి వాళ్ళ అదృష్టశాతం దగ్గర టాబ్లెట్స్ ఉంటే పనిచేస్తాయి. కొంతమందికి హార్ట్ అటాక్ లేని వాళ్ళు ఆ టాబ్లెట్స్ వేసుకోవటం వల్ల వేరే కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో అందుకే మీకు ఏదన్నా ఇబ్బంది అనిపించినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం అనేది బెస్ట్ థింగ్. అది గ్యాస్ నొప్ప, గుండె నొప్ప అని మనం డిసైడ్ చేసుకోకూడదు, డాక్టర్ విల్ డిసైడ్ అది ఏంటి అనేది. కాళ్ళ వాపులు కూడా ఉంటాయి డాక్టర్ గారు? సో కాళ్ళ వాపులు ఇమ్మీడియట్ గా హార్ట్ అటాక్ వల్ల రావు. హార్ట్ అటాక్ వల్ల హార్ట్ పంపింగ్ ఫంక్షన్ తగ్గుద్ది. అలా పంపింగ్ ఫంక్షన్ తగ్గటం వల్ల ఏమవుద్ది, హార్ట్ అనేది బేసికల్లీ ఒక పంప్ లాంటిదండి. ఫార్వర్డ్ బ్లడ్, బ్యాక్వర్డ్ బ్లడ్. హార్ట్ అటాక్ రావటం వల్ల హార్ట్ ఫార్వర్డ్ బ్లడ్ పంపించలేదు. సో బ్లడ్ అంతా ఏమవుద్ది, వెళ్ళి లంగ్స్ లో చేరుద్ది, ఊపిరితిత్తుల్లో చేరుద్ది. ఆ ఊపిరితిత్తుల్లో నుంచి మళ్ళీ కింద భాగాలన్నిటిలోకి అలా ఫ్లూయిడ్ అనేది అక్యుములేట్ అవుద్ది అనమాట. సో కాళ్ళ వాపులు హార్ట్ అటాక్ వల్ల, హార్ట్ ఫెయిల్ అవటం వల్ల వస్తాయి. అలా అని ప్రతి కాళ్ళ వాపులు హార్ట్ ప్రాబ్లం వల్ల అని మళ్ళీ అదొక అపోహ. కాళ్ళ వాపులకి రకరకాల కారణాలు, కిడ్నీ ప్రాబ్లం వల్ల రావచ్చు, వారికోస్ వీన్స్ వల్ల రావచ్చు, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ దెబ్బ తగలటం వల్ల రావచ్చు. సో ఓవరాల్ గా ఒక సిమ్టమ్ ఒక దాని వల్ల అని ఇట్స్ వెరీ డిఫికల్ట్. మేము అందుకే కదా అన్ని సంవత్సరాలు చదువుకొని ప్రాపర్ గా ట్రీట్మెంట్ చేసేది. సో సొంత ట్రీట్మెంట్స్ చాలా వరకు అవాయిడ్ చేయండి వీలైనంత వరకు.
హార్ట్ అటాక్ వస్తే ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది? సో హార్ట్ అటాక్ అనేది డయాగ్నోజ్ అవటం వల్ల హ్మ్. ట్రీట్మెంట్స్ కూడా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, రకరకాల ట్రీట్మెంట్స్. సో జనరల్గా హార్ట్ అటాక్లో కూడా రకాలు ఉంటాయి. అందులో ఎస్టీ ఎలివేషన్ ఎంఐ అంటారనమాట, స్టెమీ అంటాం. హ్మ్. స్టెమీ అనేది హార్ట్ అటాక్స్లో ఉన్న రకాల్లోకి అత్యంత మోస్ట్ డేంజరస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ అనమాట. హ్మ్. సో స్టెమీని కరెక్ట్గా ఐడెంటిఫై చేయకపోతే Hmm. హార్ట్ అనేది ఫెయిల్ అయ్యి బాడీ అనేది షాక్లోకి వెళ్ళినప్పుడు హ్మ్. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా ఓన్లీ 50% బతుకుతారు. హ్మ్. ఇవి నేను చెప్పే మాటలు కాదు, స్టడీస్ కూడా చెప్తున్నాయి. Hmm. వరల్డ్ వైడ్ కొన్ని సంవత్సరాలు, దశాబ్దాలు కొద్ది చేసిన స్టడీస్ కూడా చెప్తున్నాయి. సో ఇలా స్టెమీ అనేది పేషెంట్కి డయాగ్నోస్ అయినప్పుడు హార్ట్ అటాక్లో ఫస్ట్ ఈసీజీ ద్వారా దాన్ని ఐడెంటిఫై చేస్తాం. తర్వాత టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ 2 అవర్స్లో బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ ఉంటాయి కొన్ని. బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ తర్వాత స్టంట్ వేయటం, ఈ రెండు ఫస్ట్ 2 అవర్స్లో దాదాపు సమానంగా పనిచేస్తాయి. హ్మ్. 2 అవర్స్ తర్వాత నుంచి జనరల్గా స్టంట్కి కొంచెం బెటర్ అడ్వాంటేజ్. అంటే పేషెంట్ హాస్పిటల్కి వస్తాడు, ఈసీజీ తీస్తాం నొప్పితో, ఐడెంటిఫై చేసి అడుగుతాం మీకు నొప్పి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అని. డాక్టర్ గారు నాకు నొప్పి స్టార్ట్ అయ్యి ఒక 2 గంటలు అవుతుంది అంటే ఆప్షన్ ఇస్తాం అనమాట. హ్మ్. ఇక్కడ ట్రీట్మెంట్ అనేది మీకు చెప్పాలంటే మన ఇండియాలో ట్రీట్మెంట్ అనేది అల్టిమేట్గా ఖర్చుతో కూడుకున్న విషయం. హ్మ్. వెస్ట్రన్ వరల్డ్ లేదంటే కొన్ని ధనిక దేశాల్లో ట్రీట్మెంట్ అనేది జనరల్గా ఇన్సూరెన్సో లేదా వాళ్ళ గవర్నమెంటో టేక్ కేర్ చేస్తుంది. హ్మ్. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే డబ్బుతో కూడుకున్న విషయం. హ్మ్. అన్ఫార్చునేట్గా ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క ట్రీట్మెంట్కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది అనమాట. హ్మ్. ఈ బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్ అనేది జనరల్గా లైఫ్ సేవింగ్, హ్మ్. నెక్స్ట్ వచ్చేసి తక్కువ కాస్ట్. ఓకే. సో అలా అని అది అందరిలో ఇవ్వచ్చా అంటే ఒక టైం తర్వాత అది పని చేయదు. హ్మ్. ఈ స్టంట్ అనేది జనరల్గా కొంచెం కాస్ట్లీ అనమాట. హ్మ్. సో అది ఒక సర్టెన్ అంటే ఎక్కువ టైం వరకు హార్ట్ అటాక్ వచ్చినా కూడా స్టంట్ అనేది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. హ్మ్. సో బేసికలీ హార్ట్ అటాక్ వస్తే 2 రకాల ట్రీట్మెంట్స్, ఒకటి బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్, ఒకటి స్టంట్ వేయటం. హ్మ్. ఆ ట్రీట్మెంట్ అనేది మీకు ఏది బెస్టో హ్మ్. మీరు హార్ట్ అటాక్ వచ్చిన టైం బట్టి, హ్మ్. టైప్ ఆఫ్ హార్ట్ అటాక్ని బట్టి, కండిషన్ అంతే. టైప్ ఆఫ్ హార్ట్ అటాక్, నెక్స్ట్ ఇట్లన్నిటికన్నా ముఖ్యం హ్మ్. పేషెంట్ అఫోర్డబిలిటీ, హ్మ్. ఇట్లన్నిటి బట్టి హోలిస్టిక్గా ఆ హాస్పిటల్లో డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఒకసారి స్టెంట్స్ వేశాక మ్మ్. 1, 2, 3, 4 స్టెంట్స్ కూడా పడతాయి కొంతమందికి. మళ్ళీ కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుందా? సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ ఒక్కసారి ఒక పేషెంట్కి వస్తే మళ్ళీ హార్ట్ అటాక్ రాదు అని అనుకోవటం అనేది ఒక పెద్ద అపోహ. ఓకే. మళ్ళీ రావచ్చు హార్ట్ అటాక్, మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు. ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ మన షుగర్ కంట్రోల్లో లేకపోతే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది, లైఫ్ స్టైల్ బీపీ కంట్రోల్లో లేకపోతే హార్ట్ అటాక్, వెయిట్, నెక్స్ట్ వచ్చేసి హార్ట్ అటాక్కి సంబంధించిన మెడిసిన్స్ సరిగ్గా వాడకపోతే, హ్మ్. లేదా ఫస్ట్ టైం చేసే ప్రొసీజర్ సరిగ్గా చేయకపోతే. హ్మ్. సో ఇవన్నీ ఉన్నా కూడా కొన్నిసార్లు ఎందుకు వస్తాయి కూడా తెలియదు. అవును. సో హార్ట్ కార్డియాలజీ. అటాక్ వచ్చినా కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. నార్మల్ పేషెంట్స్ కన్నా వాళ్ళల్లో మళ్ళీ వచ్చే అవకాశం ఒక 5 to 10% ఎక్కువ. హ్మ్. అది. బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు కదా డాక్టర్ గారు వాళ్ళకి? బ్లడ్ థిన్నర్స్ ఇస్తారండి. బ్లడ్ థిన్నర్స్ ఇచ్చినా కూడా హ్మ్. కొన్నిసార్లు ఈ వేరే పారామీటర్స్ మన బీపీ కానీ, షుగర్ కానీ, హ్మ్. లైఫ్ స్టైల్ కానీ, అసలు మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్. చాలా మంది స్టంట్ చేసుకున్నాను, హ్మ్. నాకు హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ చేసుకున్నాను, నేను ఇంకా నాకేం కాదని మందులు సరిగ్గా వాడరు. మళ్ళీ దే విల్ గో బ్యాక్ టు దేర్ ఓల్డ్ సెల్ఫ్, హ్మ్. స్మోకింగ్ చేస్తారు, ఫుడ్ కంట్రోల్ ఉండదు, షుగర్ కంట్రోల్ ఉండదు. అప్పుడు మేము కూడా పెద్ద చేసేది ఏం లేదు. హ్మ్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎవరికైనా గానీ హార్ట్ అటాక్ రాకూడదు అంటే ఏమైనా ఒక ఇంజెక్షన్ ఉంటుందా? ఎప్పటికీ హార్ట్ అటాక్ రాకూడదు అనడానికి, లేదా హార్ట్ అటాక్ వస్తదో రాదో తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్ ఉంటుందా? సో గుడ్ క్వశ్చన్. హార్ట్ అటాక్ రాకుండా ఉండటానికి ఇంజెక్షన్ అనేది ఇప్పటి వరకు లేదు. హ్మ్. అండ్ దాని గురించి కొంతమంది పరిశోధకులు దే ఆర్ డూయింగ్ సమ్ స్టడీస్, బట్ ఇట్స్ అ వెరీ డిస్టెంట్ డ్రీమ్. హ్మ్. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది అండ్ ఒక్కొక్క పాపులేషన్లో ఒక్కొక్కలా ప్రజెంట్ అవుద్ది అనమాట. సో దానికి ట్రీట్మెంట్ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదు, ఎవరికి తగినట్టు వాళ్ళకి మనం కస్టమైజ్ చేసి చేయాలి. నెక్స్ట్ హార్ట్ అటాక్ని గుర్తించే టెస్ట్లు. హ్మ్. హార్ట్ అటాక్ వచ్చింది అని కన్ఫర్మ్ చేయడానికి టెస్ట్స్ ఉంటాయి. హ్మ్. హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది అనే
దానికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడదాం. మీకు ఫస్ట్ జనరేషన్ అంటే మీ మీ మదర్కి కానీ ఫాదర్కి కానీ హార్ట్ అటాక్ వస్తే మీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం దాదాపు 40 to 50% ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వాళ్ళకి సపోజ్ ఒక 60 ఏళ్లలో హార్ట్ అటాక్ వస్తే మీకు 50 ఏళ్ల లోపు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే 100% వస్తుంది అని కాదు, వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడాం. నెక్స్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఒక వయసు దాటిన తర్వాత, వెస్ట్రన్ వరల్డ్ అయితే 40 అని చెప్తారు. నా దృష్టిలో అయితే అది వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. మన వాళ్ళు 30 years నుంచే మొదలు పెట్టాలి. సంవత్సరానికి ఒక్కసారన్నా కొలెస్ట్రాల్ టెస్ట్, ఓకే, నెక్స్ట్ షుగర్ టెస్ట్, నెక్స్ట్ వీలైతే అక్కడ సిచ్యువేషన్ బట్టి ఒక థ్రెడ్మిల్ టెస్ట్ కానీ, వీటిలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే పేషెంట్కి అవసరం పడితే డాక్టర్ సజెషన్ ప్రకారం అవసరమైతే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ లేదా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ కొరోనరీ యాంజియోగ్రామ్ లాంటి సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ డాక్టర్ చెప్పకుండా కూడా మేము చేయించుకోవచ్చా? సో ఇది చాలా కాంట్రవర్షియల్ టాపిక్. చాలా సెంటర్స్ బయట ఆఫర్ చేస్తున్నారు ప్యాకేజెస్ లో సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ లేదంటే సిటీ కాల్షియం స్కోరింగ్ అని. కొన్ని ఇండికేషన్స్ అయితే ఉన్నాయండి, అంటే గైడ్ లైన్స్ ప్రకారం లేదంటే స్కోరింగ్ సిస్టమ్స్ ప్రకారం. సో దానివల్ల వాళ్ళు చేస్తున్నారు. బట్ బెటర్ నన్ను అడిగితే విత్ డాక్టర్స్ సజెషన్ యూ హ్యావ్ టు డూ. మనకి దీన్ని వీఆర్ లక్కీ ఇన్ ఎ వే అండ్ వీఆర్ అన్లక్కీ ఇన్ ఎ వే. మనకి హెల్త్ సిస్టమ్ అనేది మనకి చాలా యాక్సెసిబుల్. సో మనం ఏ టెస్ట్ కావాలన్నా వెంటనే చేయించుకోవచ్చు, లేదా డాక్టర్ని కలవాలన్నా వెంటనే కలవచ్చు, హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెంటనే వెళ్ళొచ్చు. సో దీంతో ఏమవుద్ది, మనం అవసరం ఉన్నా లేకపోయినా కూడా మనం చాలా ఎక్కువ టెస్టులు చేయించుకుంటాం. డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనివల్ల అనవసరమైన టెస్టులు ఎక్కువ చేపిస్తున్నాం, ఫాల్స్ పాజిటివ్స్. డాక్టర్ గారు ఏమవుతుంది టెస్ట్ చేయించుకుంటే? అంటే టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది కదా. ఇప్పుడు సిటీ కొరోనరీ యాంజియో అయినా అదేదో ఒకలాంటి డై ఇచ్చి చేస్తారు అని అంటారు. అంటే అది చేయించుకుంటే ఒక 5 years వరకు రాదంటగా. సో అది చేయించుకున్న తర్వాత 5 years తర్వాత రాదు అనేది కొంతవరకు కరెక్టే, నేను దాన్ని కాదన్ను. కాకపోతే ఆ టెస్ట్ చేయించుకోవడానికి మీకు రేడియేషన్ ఇవ్వాలి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి బాడీలోకి డై ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అన్నెసరీ పానిక్ క్రియేట్ చేస్తుంది. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పానిక్. ఇప్పుడు మీకు బ్లడ్ లో ఒక 20% 30% బ్లాక్ అనేది మీ బ్లడ్ వెజల్స్ లో సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్ అని చెప్పింది. ఇంక మీకు మైండ్ లో అదే ఉంటది, ఓకే. మీకు మైండ్ లో అదిగా డిప్రెస్ అవుతారు, దానివల్ల మీరు ఓవర్ గా మందులు వాడాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి. సో అందుకని ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అగెయిన్స్ట్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు సపోర్ట్ ఇట్ ఎక్సెసివ్లీ. అంటే ఇట్ షుడ్ బి జుడిషియల్. దానివల్ల ఏంటి, ఇప్పుడు ఇంకోటి, నార్మల్ మనుషులు ఎక్కువ చేయించేసుకోవటం వల్ల ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సర్వీసెస్ దొరకట్లేదు. సెంటర్స్ బిజీగా ఉంటున్నాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, బయట ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. మీరు అన్నారు తీసుకునేది ఎక్కువ, యాక్టివిటీ తక్కువ అని. అది ఫస్ట్ అక్కడ బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. స్ట్రెస్ కూడా అంతే. అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు కానీ నెక్స్ట్ లెవెల్లో మన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అనేది ఆలోచించట్లా. స్ట్రెస్ అనేది మీ డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, అన్నిటికీ ప్రధానమైన రూట్ కాజ్ ఏది జబ్బులకి అంటే స్ట్రెస్సే. ముందు ఆ స్ట్రెస్ తగ్గించుకోవాలి. మీరు అన్నట్లుగా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. మీరు చెప్పారు స్క్రీనింగ్ ఉంటుంది, ఒక 30 years వచ్చాయి, అప్పటి నుంచి మీరు చెప్పిన ఆ టెస్ట్లన్నీ చేయించుకొని హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకుందాం. ఎవరికైనా లక్షణం 1, 2 కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిందే. గ్యాస్ నొప్పి లేదా చిట్కా వైద్యాలు ఇలాంటివి పాటించకూడదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.